హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే M2 R23 ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి హౌ టు పాస్ యూనిట్ 4. ఏంటంటే మన యూనిట్ 4 వచ్చేసి వెక్టర్ డిఫరెన్షియేషన్. ఓకే, ఈ వెక్టర్ డిఫరెన్షియేషన్ ఎలా చదవాలి ఏంటి అనేది చెప్తాను. దిస్ ఇస్ JNTU K వాళ్ళకి యూనిట్ 4 అండి. ఇందులో ఏవేవి చదవాలి, ఏ బిట్లు ఏవి అడుగుతారో అనేది చెప్తాను. వీడియోని అందరికీ షేర్ చేయండి. JNTU కాకినాడ, JNTU గురజాడ, JNTU విజయనగరం అందరికీ యూజ్ అవుతుంది. జీకి అండ్ వి వాళ్ళకి కూడా అండి. ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ 2 యూనిట్స్ చదవకుండా ఓన్లీ వెక్టర్సే చదువుకొని వెళ్తా అన్న వాళ్ళకి చాలామంది యాక్చువల్గా వదిలేస్తారు ఫస్ట్ 2 యూనిట్స్. బట్ వదిలేయద్దు, వెరీ ఈజీ, డామ్ ఈజీ అండ్ గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ మినిట్ హెల్ప్లో కనీసం ఏం చదవాలని కూడా చెప్తాను. బట్ వెక్టర్ డిఫరెన్షియేషన్ అసలు మీరు ఫస్ట్ది చదివినా చదవకపోయినా కంపల్సరీ చదవాల్సినటువంటి యూనిట్ అండ్ స్కోరింగ్ ఆల్సో. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుంది మేడం అంటారు. మీకు తెలుసు కదా, యూనిట్ 4 నుంచి మనకి టోటల్ 14 మార్క్స్ వస్తాయి. 2 మార్క్స్ ఇవి, 2 షార్ట్ బిట్స్ వస్తాయి 4 మార్క్స్ అండ్ లాంగ్ బిట్లో ఆప్షన్ ఇక్కడ ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. 10 మార్క్స్కి లాంగ్ బిట్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి అని అంటే మరి ఫస్ట్ బిట్లో ఏం చదువుతారు నేను మొత్తం చెప్పిన తర్వాత అట్లీస్ట్ మీరు ఏది చదువుకుంటే మినిమం మార్క్స్ వస్తాయి చెప్తాను. కంపల్సరీ ఏవి బిట్ అనే ఇస్తారు. ఫస్ట్ వచ్చేసి మనకి ఇది వెక్టర్ ఐడెంటిటీస్. వెక్టర్ ఐడెంటిటీస్ నుంచి కంపల్సరీ క్వశ్చన్. అంటే వెక్టర్ ఐడెంటిటీస్ వీటినే వెక్టర్ ఆపరేటర్స్, డెల్ ఆపరేటర్స్ అంటాం కదా, వాటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ డెల్ క్రాస్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా, r⁴ n సంథింగ్ n-1 ఆర్ డైవర్జెన్స్ అని ప్రూవ్ చేయండి, ఆర్ కర్ల్ అని ప్రూవ్ చేయండి అని అడుగుతారు. ఈ విధంగా ఉంటాయండి ప్రూఫ్స్. ఇవి వెక్టర్ ఐడెంటిటీస్ ఆర్ వెక్టర్ డిఫరెన్షియేషన్. కనిపిస్తుంది కదా, కంపల్సరీ మీకు వెక్టర్ ఐడెంటిటీస్ అండ్ వెక్టర్ ఆపరేటర్స్ నుంచి పక్కా క్వశ్చన్ రాసి పెట్టుకోండి. షోర్ షార్ట్ 5 మార్క్స్కి వస్తుంది ఇది. ఓకే, అండ్ ఇంకొకటి డామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే ఐదర్ ఇక్కడైనా అడగొచ్చు లేదా ఇక్కడైనా అడగొచ్చు. ఒకటి ఇర్రోటేషనల్ మీద డామ్ షూర్ ప్రాబ్లం కావచ్చు ఆర్ డెరివేటివ్ కావచ్చు. అండ్ సోలోనాయిడల్ అండ్ ఇర్రోటేషనల్ మీద అసలు ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ అంటూ ఉండదు. అంటే డామ్ షూర్ 5 మార్క్స్. మీ అదృష్టం ఇంకా బాగుంటే ఇక్కడ ఇర్రోటేషనల్ అడగొచ్చు, ఇక్కడ సోలోనాయిడల్. బట్ అది చాలా రేర్ కేస్. అంటే కంపల్సరీ ఇర్రోటేషనల్ సోలోనాయిడల్ నేర్చుకొని వెళ్ళారనుకోండి, అంటే ప్రాబ్లం ఇచ్చి షో దట్ డైవ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ షో దట్ ఈస్ కర్ల్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు 0 అంటే తెలుసు కదా మనకి డైవ్ ఎఫ్ కర్ల్ ఎఫ్ 0 అవుతున్నాయంటే ఇండైరెక్ట్ గా సోలోనాయిడల్ అండ్ ఇర్రోటేషనల్ అంటాము. అది డామ్ షూర్ నేర్చుకోండి. ఇది నేర్చుకోకుండా అసలు మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది వచ్చేసి మీకు ఎక్కడి నుంచి అడుగుతారు అని అంటే చూడండి, కర్ల్ మీద ప్రాబ్లమ్స్ అండ్ డైవ్ మీద ప్రాబ్లమ్స్, కర్ల్, డైవ్ అండ్ గ్రేడ్ మీద ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొక బిట్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అంటే షోర్ షార్ట్, అది కూడా కంపల్సరీ క్వశ్చన్. ఇవన్నీ ఈ విధంగా డివైడ్ చేసుకొని మరి మీరు ఏం చదువుతారని మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ ఏం అడుగుతారు అని అంటే ఇది మనకు అందరికీ తెలుసు, డైరెక్షనల్ డెరివేటివ్. ఏంటిదండి డైరెక్షనల్ డెరివేటివ్ని ఏ విధంగా కనుక్కుంటాం? ఒక ప్రాబ్లం, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను చెప్పాను మన ప్లేలిస్ట్లో చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇంకొకటి యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్. యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ ఎలా చేయాలి, అది ఒకవేళ పాయింట్స్ ఇస్తే ఎలా చేయాలి, గ్రేడ్స్ ఇస్తే వెక్టర్ ఇస్తే ఎలా చేయాలని చెప్పాను. డైరెక్షనల్ డెరివేటివ్, యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్, యాంగిల్ అది పాయింట్స్ కావచ్చు లేదా వెక్టర్ కావచ్చు, ఎలా ఇచ్చిన వీటి మీద యాంగిల్ బిట్వీన్ అండ్ డైరెక్షనల్ మీద
4 to 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది నేను ఒక 2 to 3 వీడియోస్లో కవర్ చేశాను. అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పాను. అది చూసుకోండి, మోర్ దెన్ ఎనఫ్. అసలు డిఫరెంట్ ఆఫ్ యాంగిల్స్ ఎలా అడుగుతారు, సర్ఫేసెస్ ఓన్లీ సర్ఫేస్ పాయింట్ ఇస్తే ఎట్లా, 2 పాయింట్స్ ఇస్తే ఎట్లా అనేది క్లియర్గా చెప్పాను. అంటే మీరు ఫైనల్గా ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే కంపల్సరీ వస్తుంది. మేడం మీరు చెప్పిన డైరెక్షనల్ డెరివేటివ్, వెక్టర్ ఐడెంటిటీస్ ఒకటే దగ్గర వస్తుందా అని అడుగుతారు కొంతమంది. ఒకే దగ్గర రావచ్చు ఆర్ ఇంకో దగ్గర కూడా రావచ్చు. బట్ ఈ 4 టైప్స్లో మీరు కంపల్సరీ ఏవేవి అని అంటే ఇర్రోటేషనల్ అండ్ డైరెక్షనల్ డెరివేటివ్, వెక్టర్ ఐడెంటిటీస్ నేర్చుకుంటే ఇది కొంచెం అటు ఇటు చేంజ్గా ఇచ్చినా కానీ మీరు కంపల్సరీ మీకైతే 10 మార్క్స్ కవర్ అయిపోతాయి. 5 మార్క్స్కి ఇస్తారు. మరి కర్ల్, గ్రేడ్, డైవ్ అంటే ఇవి 3 చేశారంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? తెలుసు కదా గ్రేడ్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం, కర్ల్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాం. అండ్ షార్ట్కి వచ్చేసరికి ఏమడుగుతారు అని అంటే వాట్ ఈజ్ సోలోనాయిడల్ అండ్ వాట్ ఈజ్ ఇర్రోటేషనల్. చిన్న డైవ్ ఇచ్చేసి F ఈజ్ ఈక్వల్ టు 0 ఇర్రోటేషనల్ అవుతుందా, సోలోనాయిడల్? మనకు తెలుసు డైవ్ F 0 అయితే ఏంటి, కర్ల్ F 0 అయితే ఏంటి. ఓకే, డైవ్ F సోలోనాయిడల్, కర్ల్ F ఇర్రోటేషనల్. ఓకే, ఆ విధంగా స్మాల్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ కర్ల్ని డిఫైన్ చేయమంటారు, డైవ్ని అండ్ గ్రేడ్ని కూడా డిఫైన్ చేయమని అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. చిన్నవి ఎఫ్ ఇచ్చేసి డెల్ ఎఫ్ కనుక్కోండి, లేదా డెల్ క్రాస్ ఎఫ్ కనుక్కోండి, లేదా డెల్ డాట్ ఎఫ్ కనుక్కోండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని షార్ట్లో వస్తాయి విత్ డెఫినేషన్స్ కూడా. అంటే మీరు ఏ ఒక్కటి వదిలేయద్దు, చాలా క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. ఇది చాలా ఈజీ యూనిట్. ఈ యూనిట్ వదిలేసారంటే మీరు స్కోరింగ్ యూనిట్ అండి. ఓకేనా? కంపల్సరీ వదిలేయకుండా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం 5th యూనిట్ డిస్కస్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బట్ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.